తమిళనాట అన్నామలై బీజేపీని గట్టెక్కించబోతున్నాడా? అందరి మనసుల్లో ఉన్నటువంటి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఆత్రత ఇదనమాట. 200 నియోజకవర్గాలు ఇప్పటికి కంప్లీట్ చేశాడు. హార్బర్ నియోజకవర్గం ఇటీవలే ఒక 3 రోజుల క్రితం చెన్నైలో హార్బర్ నియోజకవర్గం. ఇప్పుడు చెన్నై నగరంలో పాదయాత్రలు చేయకుండా సదస్సులు నిర్వహిస్తున్నాడు రకరకాల వాళ్ళతోటి. ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల వాళ్ళతోటి, యంగ్ ఓటర్స్ తోటి అలా అలా చేస్తున్నాడు. ఇది మరి నాకు తెలీదు. ఇవాళ వరకు అటువంటి పాదయాత్రలు ఉంటాయి అనుకుంటాను. అంటే 16, 17, 18 ఢిల్లీలో బీజేపీ సమావేశాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన సమావేశాలు. అంతకుముందు నేను చెప్పాను ఇది. 17, 18 వాళ్ళ జాతీయ మొత్తం మున్సిపల్ కింద బూత్ లెవెల్ కాదనుకుంటా, మున్సిపాలిటీ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరిని పిలిచి భారత మండపంలో 2 రోజుల సమావేశం ఉంది. అంతకు ముందు రోజు జాతీయ కార్యవర్గ సమావేశం ఉంది. సో వీటన్నిటికి కూడా అన్నామలై అటెండ్ అవుతాడు. తర్వాత 19 నుంచి తిరిగి పాదయాత్ర మొదలవుతుంది. ఎప్పటిదాకా 25 దాకా. 25 తిరుప్పూరు దగ్గర పల్లడం అనే చోట మోడీ మహాసభతోటి ముగుస్తుంది ఆయన పాదయాత్ర. ఇది క్లుప్తంగా ఇప్పుడు ఆయన ఐటినరీ ఇది. కాకపోతే మరి అందరూ ఇప్పుడు దీనికి దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అందరూ అంటున్నారు కదా గట్టెక్కిస్తాడా లేదనేది. రెండండి. ఒకటి, అన్నామలై పాదయాత్రకు వచ్చినటువంటి అపూర్వ ప్రజాదరణ ఓట్లగా కన్వర్ట్ అవుతుందా? అందరి మనసులో ఉన్నటువంటి అది సందేహమనండి, ఏదైనానండి, ఇది అర్థం కాంది. రెండోది, పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 డిసైడ్ కాకుండా తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పటం అనేది మాత్రం సాధ్యం కాదు ఎవరికి కూడా. కాబట్టి అది ఇంకా కొద్దిగా టైం పడుతుంది. సరే, ఈ లోపల ఏంటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే నిజం చెప్పాలంటే మొన్నటి దాకా, అన్నామలై రాక ముందు దాకా అసలు తమిళనాడులో బీజేపీని ఎవరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వస్తుంది ఎవరో ఒకరు 4-5 సీట్లు తీసుకొని అన్నాడీఎంకే దగ్గర, లేకపోతే ఏదో విధంగా సింగిల్ డిజిట్ 5% దాటదు ఓటింగ్ పర్సంటేజ్. సో కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని ఎందుకు మార్పు ఎట్లా మొదలైంది? ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏంటి? మీకు ద్రవిడవాదం, హిందీ, బ్రాహ్మణ వ్యతిరేకత, ఈ మూడిటికి వ్యతిరేకత అక్కడ. దానికి చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పెరియార్ దానికి ప్రధాన మూలకారకుడు. జస్టిస్ పార్టీని తన చేతిలో పెట్టిన తర్వాత దాన్ని డీకే కింద మార్చాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా పాకిస్తాన్ జిన్నాకు కూడా లేఖలు రాసినటువంటి వ్యక్తి పెరియార్. అందరికి అదే రామస్వామి నాయకర్. పెరియార్ అనొద్దని కూడా చాలామంది నాతో చెప్తా ఉన్నారు. మరి కరెక్ట్, అది కొంతమందికి పెరియార్ అవ్వచ్చు, అందరికీ పెరియార్ కాదు ఆయన. అయితే ఎందుకు ఇంత వ్యతిరేక ఎకో సిస్టమ్ ఉన్నటువంటి తమిళనాడులో పరిస్థితులు ఇప్పుడు ఎందుకు మారినాయి? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే అదివరకు వాళ్ళు ఏం చెప్తుంది, 67 నుంచి ఇప్పటిదాకా అసలు వాళ్ళు ఏం చెప్తే అదే. ఏది అసలు ఇదంతా అసలు వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే, అసలు భారత్ సనాతన ధర్మానికి దీనికి ఎప్పుడు సంబంధమే లేదు. తమిళనాడుకి, తమిళనాడు ధర్మం వేరు, మిగతా భారతదేశపు ధర్మం వేరు కింద వాళ్ళు చిత్రీకరించారు. రామస్వామి నాయకర్ చెప్పింది నమ్మారు. రెండోది, ఆ పద్ధతుల్లో నడవటానికి కావలసినటువంటి దీన్ని పెరియార్ రచనలనే ప్రధానమైనగా హేతుబద్ధంగా వాటినే తీసుకొని అదే వేదంలాగా, అదే ప్రామాణికంలాగా ఇన్నాళ్ళని చెప్పుకుంటా వచ్చారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ ఛానల్లో డిబేట్లు మొదలైన తర్వాత జనాలకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇవాళ యంగ్ క్యాడర్ చాలామంది వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఈ వాదనలు తప్పు, అసలు వీళ్ళు చెప్పే వాదనలో నిజమెంత,
ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు సరిగ్గా అప్పుడేదో ఆయన ఏదో రచనలు చేశాడో కానీ ఇప్పుడు వీళ్ళకెవరికి అంత డెప్త్ నాలెడ్జ్ కూడా లేదు ఈ ద్రవిడవాదంతో మాట్లాడే వాళ్ళకి. ఏదో మోసబోసిన పద్ధతుల్లో విమర్శించడం తప్పితే వేరే ఆల్టర్నేటివే లేదు. అంటే ఏమైందంటే ఇప్పుడు ద్రవిడవాదం ఏ విధంగా తప్పో చెప్పేటువంటి చరిత్రకారులు, యువకులు చాలామంది వచ్చారు. దీనికి వాళ్ళ దగ్గర వాదన లేదు. వాళ్ళేందంటే ఒక మొరటుగా వీళ్ళకి సమాధానం చెప్తున్నారు తప్పితే ఇంటలెక్చువల్‌గా సమాధానం చెప్పలేకపోతున్నారు. సో, ఇది ప్రధాన కారణం వచ్చినటువంటి తేడా. అంటే ఏంటి? కౌంటర్ అటాక్. ద్రవిడవాదానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చాలా చాలా బలంగా చేయటం మొదలుపెట్టారు. అసలు భారతీయ సనాతన ధర్మం, మీరు తమిళనాడులో ఉన్నటువంటి ధర్మం వేరు కాదని చెప్పటానికి కావలసినటువంటి ఉదాహరణలు కోకొల్లలో వాళ్ళు తీసుకురాగలిగారు. దాంతోటి ద్రవిడవాదులు ఒక్కసారి కంగు తిన్నారు. ఎందుకంటే ఏదో మూకముడిగా దాడి చేయటం కాదు కదా, ఇంటలెక్చువల్‌గా దాన్ని కౌంటర్ చేయగలగాల. అది వీళ్ళ దగ్గర లేకుండా పోయింది. అంటే ద్రవిడవాదం ఒక విధంగా ఇదొక సాంస్కృతిక పోరాటకంగా గత 2, 3 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఏంటంటే టీవీ డిబేట్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ ద్రవిడవాదం ఏ విధంగా తప్పో చెప్పగలుగుతున్నారు. అసలు రామస్వామి నాయకర్‌నైతే ఏకి పారేశారు. అసలు టోటల్‌గా. ఆయన ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా మారాడు, పాకిస్తాన్‌కి కూడా అనుకూలంగా మారాడు. తర్వాత అడాప్టెడ్ డాటర్‌నే ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ అదివరకు వీటిని గురించి కౌంటర్ అటాక్ ఎప్పుడు లేదు. ఇప్పుడు కౌంటర్ అటాక్ జరుగుతా ఉంది. కాబట్టి సాంస్కృతిక పోరాట దిశగా తమిళనాడు గత 2, 3 సంవత్సరాల నుంచి నడిచింది. అదే మరి నిన్న రిఫ్లెక్ట్ అయింది. రామాలయం అప్పుడు అదివరకు అదే పని చేసేవాళ్ళు. ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు అటువంటి ఉత్తర్వులు ఇస్తే అవి ఏ విధంగా తప్పు అనే దానికి కౌంటర్‌గా సుప్రీంకోర్టుకెళ్ళి తీర్పు తెచ్చుకోగలిగినటువంటి సత్తా ఇవాళ సనాతన వాదులకు వచ్చింది. సో, కాబట్టి సాంస్కృత పోరాటంలో మొట్టమొదటి విజయాన్ని వీళ్ళు సాధించారండి. ఇది మొట్టమొదటి విజయం. దీనికి రాజకీయాలు జతయినాయి. అదృష్టవశాత్తు వాళ్ళకు అన్నామలై లాంటి వ్యక్తి దొరకటంతోటి ఏమైపోయిందంటే వీళ్ళు దీన్ని టోటల్‌గా దీన్ని రాజకీయంగా కూడా అటాక్ చేయటం మొదలుపెట్టారు. అంటే అవినీతి, అసలు ద్రవిడవాదం పేరుతోటి అవినీతికర పాలన ఎట్లయితే ద్రవిడవాదులు చేస్తూ వచ్చారో అన్నామలై సోదాహరంగా వాళ్ళని బయట పెట్టడమే కాకుండా వాళ్ళని ఆత్మరక్షణలో పడేశాడు. నిన్నటికి నిన్న చూడండి. కోయంబత్తూరులో 58 మంది పేలుళ్ళు 1998లో చనిపోతే ఆ ప్రధాన ముద్దా ఎవరో వాళ్ళని డీఎంకే నిన్న విడుదల చేసింది. సుప్రీంకోర్టే విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. అటువంటిది మరి డీఎంకే ఎలా విడుదల చేసింది? ఆ చట్టంలో వచ్చినటువంటి లొసుగుల్ని ఎట్లా ఆధారం చేసుకుని విడుదల చేసిందో తెలియదు. అన్నా డీఎంకే అంతకుముందు అడిగింది. వీళ్ళు అదే పని చేశారు. సో, కాబట్టి ఇవి ఇవాళ జనం ఆలోచిస్తున్నారు. ఒకనాడు ఆలోచించేవాళ్ళు కాదు. ఆలోచిస్తున్నారు. సెంథిల్ బాలాజీని 8 నెలల తర్వాత నిన్న మంత్రివర్గం నుంచి బలవంతంగా రాజీనామా చేయించారు. ఇన్నాళ్ళ నుంచి కంటిన్యూ అయ్యాడు. అసలు సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఏది సుమోటో డిస్‌ప్రపోర్షనేట్ కేస్ కొన్ని కేసెస్‌లు ఎక్విట్ చేసింది హైకోర్టు అదివరకు. ఎలా ఎక్విట్ చేస్తారు అవినీతి కేసుల్లో అని చెప్పి ఇప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది మంత్రులు కూడా ఉన్నారు. అన్నాడీఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళందరి మీద కూడా కేసులు ఇప్పుడు తిరిగి హైకోర్టు విచారణ చేయబోతుంది. అంటే డీఎంకే రాజకీయంగా కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. రెండో వైపు అన్నామలై పాదయాత్రకు విపరీతంగా జనం రావటం మొదలుపెట్టారు. సో, ఇవన్నీ వెరసి ఏమైపోయిందంటే అఫెన్స్ నుంచి డిఫెన్స్‌కి సనాతన ధర్మం అనేది ఇవాళ ఒక్కనాడు చెప్పటానికి భయపడేవాళ్ళు తమిళనాడులో ఇవాళ కాలర్ ఎత్తుకొని సనాతన ధర్మాన్ని ఛాంపియన్ చేసేవాళ్ళు తమిళనాడులో చాలా ఎక్కువ మంది తయారయ్యారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది వచ్చినటువంటి మార్పు. సమాజంలో వచ్చినటువంటి మార్పు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా డీఎంకేని ఎండగడతా ఉంది. తమిళనాడు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోడీ కూడా యాత్రలు చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి అన్నామలై ముఖ్యంగా తను ఈ రాజకీయ పోరాటంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టే ఇవాళ ఏ సర్వే అయినా సరే సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ చెప్తుంది. ఎవరికో డబుల్ డిజిట్ తక్కువ బీజేపీకి వస్తాయని ఏ ఒక్కరు చెప్పట్ల. సో, కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ నేపథ్యం అండి.
సాంస్కృతిక పోరాటాన్ని వాళ్ళు రాజకీయ పోరాటం 2 కలిపి వాళ్ళ జరిగినాయి కాబట్టే తమిళనాడులో బీజేపీ నిలదొక్కుకోగలిగింది. అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ వాళ్ళు తీసుకొచ్చింది. సో కాబట్టి ఇవాళ దీంట్లో నుంచి వెనక్కబోయే అవకాశం లేదు. కాకపోతే ముందుకెట్లాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కేవలం డబుల్ డిజిట్ వస్తే పార్లమెంట్లో సీట్లు రావు. కేరళలో 2 దఫాల నుంచి వస్తున్నాయి డబుల్ డిజిట్లు. అక్కడి నుంచి ముందుకెళ్ళాలంటే పొత్తులు కావాలి. మరి పాదయాత్రకి వస్తున్న అపూర్వ ఆదరణ కేరళలో లేని దానికి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ అన్నామలై మీద విపరీతమైన ఆదరణ ఉంది. రెండోది ఇక్కడ ఈ పొత్తులు ఎలా కుదరబోతున్నాయి 2024 ఎన్నికలకి మనం వేచి చూడాలి. మొత్తం మీద ఏంటంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, కానీ వీళ్ళు పొత్తులు కరెక్ట్గా పెట్టుకోగలిగితే మాత్రం కొన్ని సీట్లు అయితే బీజేపీకి వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా దీని గురించి ఇంకో కొన్నాళ్ళ తర్వాత మనం చేసుకుంటే బెటర్గా మనకి క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది అసలు దానికన్నా ముఖ్యంగా ఇది 2024 ఎన్నికలు బీజేపీకి లాంచ్ ప్యాడ్. అది మాత్రం మనం మర్చిపోవాలి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.